పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అనే అతను ఒక యోధుడండి. చెప్పాను కదా, ఆయన ఉన్న కాడ న్యాయమే ఉండాలి, ధర్మం ఉండాలి. చెప్పాడుగా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ నేను అదే అడగబోతున్నా. ఇక్కడ అమలు అవుద్ది. ఇక ఇంతవరకు చంద్రబాబు నాయుడు రాముడు, లోకేష్ అర్జునుడు, ఈయన భీముడు. ఓకే, ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇచ్చేస్తాడు. ఇక అంతే. అంటే మేము వస్తామని చెప్పి అధికారులు భయపడుతున్నారు జగన్ గారు. మీరు ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పేకలైపోయారు, మీరు వచ్చి ఏం చేస్తారని అడుగుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. చెప్పాగా, చంద్రబాబు నాయుడు రాముడు కాబట్టి ఆయన ధర్మంగా వెళ్తాడు. ఆ ధర్మం తప్పిన రోజున ఎవరికైనా ఒక ఓపిక అనేది ఉంటుంది. ఆ ఓపిక నశించిన రోజున ఈయన బతికి ఉంటే కనపడు. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్తున్నారు వైసీపీ వాళ్ళకైనా. ఈ రప్పారప్పాలకపోతే ఇంతే. రప్ప అంటే లాకప్పే. లాకప్పేలే. రప్ప అన్నవాడల్లా లాకప్పే. ఒక్కసారి గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తే 10th క్లాస్ పిల్లలు కూడా మన బ్యానర్ అయిపోయారు. వాళ్ళకి ఏం తెలుసు ఆ వయసు, వాళ్ళు కూడా అలా ఇదైపోతున్నారు. వాళ్ళ మనస్తత్వం అంతే కదా, వాళ్ళు మారట్లేదు. మారాలంటే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ జరగాల. మరి మీకు భయం లేదా? 88 దాటగా నరుకుతామంటున్నారు వాళ్ళు, మీరే ఇలా మాట్లాడుతున్నారు. నరకుతామంటే మేము భయపడేవాళ్ళం కాదుగా. అబ్బే ఆడు రప్ప అంటే మేము కూడా రెబలే. మేము అట్లా భయపడేవాళ్ళం కాదు. ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండాలనుకుంటారా, సినిమాల్లోనే చేసుకోవాలనుకుంటారా? ఆయన రాజకీయాల్లో ఉండాలా, సినిమాలు చేయాలి. ఓకే, ఆయన ఏమో సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. ఆయన సినిమాలు చేసినా ప్రజలకే పెడుతున్నాడు. ఆయన సంపాదన కూడా. ఆయన రాజకీయాల్లో ఉండాలా, సినిమాలు తీయాలి. అది మా అభిప్రాయం.